morning children, how are you? I think you are all fine. And last time we have started our fifth one lesson. Yes, what is our fifth one lesson? Asman Gira. Yes, Asman Gira. The sky was about to fall down. Kada Mari, in this one lesson, how many characters is there? One rabbit, one fox, one bear, and one elephant, one lion. Yes, 5 characters is there. Kada 5 animals is there. And what are they? Rabbit, fox, bear, elephant, lion. Yes. Okay. खरगोश, लोमड़ी, भालू, हाथी and शेर, lion. కదా మరి what is the story? What is the story? Last time we started that one and one page also completed కదా. నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్కి వెళ్ళే ముందు ఒకసారి లాస్ట్ టైం మనం చెప్పుకున్నా ఫస్ట్ పేజ్ అవుతుందో దాన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఏక్ खरगोश था, वन रैबिट इज देयर, वह पेड़ के नीचे सो रहा था. द रैबिट वाज स्लीपिंग अंडर द ट्री. కదా ही वाज स्लीपिंग अंडर द ट्री. अचानक जोर की आवाज आई. सडनली रैबिट वाज हियर सम साउंड. धम धम like that धम. he was listening hear some voice కదా, అది ఒక వాయిస్ వింటుంది just like a धम. खरगोश उठ बैठा. అది లేచి కూర్చో. he was get up there కదా. and the rabbit was frightened to and get up. అది చాలా భయపడుతూ లిక్కిపడి లేచి కూర్చుంటుందంట. అరే క్యా గిరా అంటే అది అప్పటికే గాఢ నిద్రలో ఉంటుంది కాబట్టి అప్పటికే అది ఆ సౌండ్ వినేసరికి ఏం తన సరౌండింగ్ ఏరియాస్ లో ఏం సౌండ్ ఉందని చెప్పేసి సెర్చ్ చేస్తూ ఏదో కింద పడ్డదని చెప్పేసి అది అనుకుంటుందంట. ఖర్గోష్ నే ఇదర్ ఉదర్ దేఖా. ద రాబిట్ వాజ్ లుక్డ్ హియర్ అండ్ ఫౌండ్ దేర్ నథింగ్ కదా. అక్కడ చూసేసరికి ఆ సరౌండింగ్ ఏరియాస్ లో అది సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసేసరికి పాపం దానికి అక్కడ ఏం కనిపించదు. उसे लगा आसमान गिर रहा. It felt that the sky was about to fall down. అది తనకు తానే ఇమాజిన్ చేసుకుందట. ఇమాజినేషన్ చేసుకొని ఈ సౌండ్ ఏదైతే ఉందో ఆ వచ్చిన సౌండ్ కి తన సరౌండింగ్ ఏరియా సెర్చ్ చేసేప్పటికి తనకు ఏం కనిపించకపోయేసరికి అది ఏం చేస్తుంది, స్కై కింద పైనుండి కింద పడుతుంది అని చెప్పేసి తనకు తానుగానే ఊహించుకుంటుందంట. खरगोश डर गया और भागने लगा. ద రాబిట్ వాజ్ ఫ్రైటెడ్. అది భయపడి అక్కడ నుండి రన్ చేస్తుందట. ఇట్ బిగన్ టు రన్ అవే విత్ దట్ ఫ్రైడ్. అది అక్కడ నుండి భయపడుతూ అక్కడ నుండి రన్ చేస్తుందట. భాగ్తే భాగ్తే ఉసే ఏక్ లోమడి మిలి. ఆన్ ద వే ఇట్ మీట్ ఏ ఫాక్స్. उसने पूछा, खरगोश भाई क्यों कहाँ जा रहे हो? The fox asked that rabbit why it was running. అక్కడికి ఎందుకు రన్ చేస్తుంది అని చెప్పేసి ఆ ఫాక్స్ దాన్ని అడిగిందంట. అండ్ జరా సునోతో కదా, తను పిలిచినా గానీ పాపం ఆ ఫాక్స్ ఏం పిలిచినా గానీ ఆ రాబిట్ వినకుండా రన్ చేస్తూనే ఉందంట. ఖర్గోష్ భాగ్తే భాగ్తే బోలా. ద రాబిట్ వెల్ running and replied that fox the sky was about to fall down. అది రన్ చేస్తూనే దానికి ఆన్సర్ చేసిందంట. స్కై కింద పడుతుంది అందుకే సో దట్స్ వై ఐఎమ్ రన్నింగ్ దేర్ అని చెప్పేసి అది రన్ చేస్తూ చెప్తుందంట. ఆస్మాన్ గిరా హై భాగో భాగో జల్దీ భాగో. అది కూడా దానికి ఆన్సర్ చేసిందట. నువ్వు కూడా నాతో రన్ చేయి అని చెప్పేసి దానికి ఆన్సర్ చేస్తుందంట. లోమడి బి భాగనే లగి. ద ఫాక్స్ ఏదైతే అది చెప్పిన తర్వాత ద ఫాక్స్ ఆల్సో బిగాన్ టు రన్ టు ఫీల్ దట్. అది కూడా ఫీల్ అయ్యి మళ్ళీ అది కూడా రన్ స్టార్ట్ చేస్తుందంట.
आगे जाकर उन्हें एक भालू मिला. On the way they happened to meet a bear. అక్కడికి అయితే టూ అనిమల్స్ రన్ చేయడం స్టార్ట్ చేశాయో వాటికి ఒక బియర్ మీట్ అవుతుందంట. బియర్ మీన్స్ భాలు, భాలు మీన్స్ ఎలుగుబంటి కదా. అది టూ అనిమల్స్ కి అది కూడా మధ్యలో ఆ వేలో వాళ్ళకి ఎదురవుతుందంట. भालू बोला ठहरो ठहरो कहाँ भागे जा रहे हो. The bear asked them why they were running with the fear. అక్కడికి ఆ రాబిట్ బియర్ అవుతుందో మళ్ళీ ఆ రాబిట్ ని ఆ ఫాక్స్ ని ఆస్కింగ్ అది క్వశ్చన్ చేస్తుంది, ఎందుకు మీరు రన్ చేస్తున్నారు, భయంతో ఎక్కడికి పరిగెడుతున్నారు అని చెప్పేసి. खरगोश और लोमड़ी बोले भागो तुम भी भागो आसमान गिर रहा है. The fox also the sooner rabbit and that fox మళ్ళీ దానికి ఆన్సర్ చేశాయి. ఆ బియర్ కి అవి కూడా ఆన్సర్ చేశాయి. అది అడిగిన క్వశ్చన్ కి ఇవి ఆన్సర్ చేశాయి. ఏమనంటే యాజ్ సేమ్ దట్ మ్యాటర్. అక్కడ వాళ్ళు ఏదైతే ఫీల్ అయ్యారో, ఏదైతే స్కై పడుతుందని వాళ్ళు ఏవైతే అనుకున్నారో దాని గురించే ఆ బియర్ కి ఆన్సర్ చేశారంట. నువ్వు కూడా రన్ చేయి, అక్కడ ఆ స్కై పడుతుంది, పైనుండి కింద స్కై పడిపోతుంది, అందుకే మేము రన్ చేస్తున్నాం, పరిగెడుతున్నాం, నువ్వు కూడా మాతో రన్ చేయి, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ నుండి ఇటే మనము ఏదో వేరే ప్లేస్ కి వెళ్దాం, రన్ చేస్తాం అని చెప్పేసి ఆ బియర్ కి ఆన్సర్ చేస్తాయంట. भालू भी उनके साथ भागने लगा. खरगोश, लोमड़ी और भालू भागते भागते एक हाथी के पास से निकले. The bear also began that run. కదా. మళ్ళీ rabbit, fox, bear ఈ త్రీ అనిమల్స్ ఆల్సో బిగన్ దట్ రన్. అండ్ ఇక్కడ వీళ్ళు రన్ చేస్తూ వీళ్ళ దగ్గరలో ఒక ఏదైతే వాళ్ళు రన్ చేస్తున్నారో వే ఉందో ఆ వేలో వాళ్ళకి మళ్ళీ ఇంకొక యానిమల్ మీట్ అవుతుంది కదా. ఆ యానిమల్ ఏంటి, ఎలిఫెంట్, అన్ ఎలిఫెంట్ కదా. మళ్ళీ వాడికి ఎలిఫెంట్ మీట్ అవుతుందంట. ఓకే, మరి ఎలిఫెంట్ ఎదురైనప్పుడు మళ్ళీ యాస్టీస్ గా ఆ ఎలిఫెంట్ కూడా వాటిని క్వశ్చన్ చేస్తుంది కదా. भालू भागते भागते हाथी के पास से निकला. हाथी, अरे सब कहाँ क्यों भागे जा रहे हो, ठहरो कुछ बताओ तो. an elephant stopped them and asked what is the matter was. అక్కడికి వెళ్ళేసరికి ఆ ఎలిఫెంట్ కూడా వాళ్ళని ఆగండి అని చెప్పేసి వాళ్ళని ఆపిందంట. మళ్ళీ వాటిని క్వశ్చన్ చేస్తుంది. ఆ క్వశ్చన్ చేసేసరికి ఆ బియర్ కూడా దానికి రిప్లై ఇస్తుంది. ఏంటి అని అంటే యాస్ట్ ఈస్ ద సేమ్ దట్ మ్యాటర్ అవుతుందో ఆ మ్యాటర్ ఆ ఎలిఫెంట్ కి చెప్తుందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబిట్, ఫాక్స్, బియర్ ఇవన్నీ రన్ చేస్తుంటే వాటికి మధ్యలో ఒక ఎలిఫెంట్ ఎదురవుతుంది. ఆ ఎలిఫెంట్ కూడా వీటికి రన్ చేస్తున్నటువంటి ఎందుకు రన్ చేస్తున్నారు, మీరు భయపడుతూ ఎందుకు రన్ చేస్తున్నారు అని క్వశ్చన్ చేసేసరికి ఈ త్రీ అనిమల్స్ లో బియర్ వాడికి ఆ ఎలిఫెంట్ కి ఆన్సర్ చేస్తుంది. వై దే ఆర్ రన్నింగ్ దర్. అయితే అక్కడ వాళ్ళు ఎందుకు రన్ చేస్తున్నారు అని చెప్పేసి మ్యాటర్ కి ఆ బియర్ దానికి ఆన్సర్ చేస్తుంది. ఎందుకు అక్కడ వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఏదో ఒక వాయిస్ వినిపించేసరికి వాళ్ళు గుడ్డిగా నమ్మేసి ఆ స్కై కింద పడుతుంది అని చెప్పేసి వాటికవే ఊహించుకొని రన్ చేయడం స్టార్ట్ చేసాయి కదా. మరి అలా ఆ ఎలిఫెంట్ చెప్పిన బియర్ చెప్పిన మ్యాటర్ కి మరి ఎలిఫెంట్ ఏం చేసిందో చూద్దాం. भागने हाथी भी भागने लगा. भालू बोला आसमान गिर रहा है तुम भी भागो. हाथी भी भागने लगा. सब भागे रहे थे. The bear told him that elephant also get frightened and run there. 4 animals were running away. అక్కడి నుంచి మళ్ళీ 4 animals ఏం చేశాయి, आगे आगे खरगोश, उसके पीछे पीछे लोमड़ी, उसके पीछे भालू और उसके पीछे हाथी. The elephant also get that frightened and those the 4 animals were running away. అక్కడ నుండి ఆ 4 animals కూడా రన్ చేయడం స్టార్ట్ చేశాయంట. అంటే రాబిట్ వెనకాల ఫాక్స్, మళ్ళీ దాని వెనకాల బియర్ అండ్ దాని వెనకాల మళ్ళీ ఎలిఫెంట్. ఈ 4 animals కూడా మళ్ళీ ఆ రన్ స్టార్ట్ చేయడం జరిగిందంట. ఎందుకు అనంటే స్కై వల్ల పైన పడిపోతే వీళ్ళు చనిపోతారన్న ఫీలింగ్ తో ఇవన్నీ కూడా రన్ చేయడం స్టార్ట్ చేశాయంట. भागते भागते उन्हें शेर मिला. On the way the animals are meted one lion. అక్కడికి వెళ్ళేసరికి
వీళ్ళకి ఒక లయన్ ఎదురైందంట కదా. లయన్ అంటే ఆ ఫారెస్ట్ కి కింగ్ కదా. మరి ఆ కింగ్ కి ఆన్సర్ ఇవ్వాలి. అది ఆపినప్పుడు అక్కడనే స్టాప్ అయిపోయి దానికి ఏంటి రీజన్ ఏంటి, వాళ్ళు ఎందుకు రన్ చేస్తున్నారనే ఆన్సర్ వాళ్ళ యానిమల్స్ 4 యానిమల్స్ ఏవైతున్నాయో ఆ దానికి ఆన్సర్ చేయాలి కదా. మరి ఆ లయన్ ఏం చేస్తుంది, ఇవి ఎందుకు రన్ చేస్తున్నాయని చెప్పేసి గట్టిగా వాళ్ళని అరిచి ఆపేస్తుందంట. అక్కడనే ఆగిపోయి వాళ్ళు వణుకుతూ దానికి ఆన్సర్ చేశారంట. మరి ఏం చేశారో చూద్దాం. भागते भागते उन्हें शेर मिला, उसने पूछा तुम सब क्यों भागे जा रहे हो. The lion stopped them and asked why they were running away. మళ్ళీ ఆ లయన్ కూడా సేమ్ యాజ్ ఇస్ మన ఫాక్స్, బియర్ అండ్ ఎలిఫెంట్, రాబిట్ ని ఎలా అయితే క్వశ్చన్ చేశాయో యాజ్ ఇస్ గా మళ్ళీ లయన్ కూడా మన ఈ 4 యానిమల్స్ ని క్వశ్చన్ చేస్తున్నట్ట. దే ఆర్ వేర్ రన్నింగ్ అని చెప్పేసి, రన్నింగ్ అవే అక్కడ నుండి ఎందుకు రన్ చేస్తున్నాయి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది ఎవరు, లయన్. మరి ఆన్సర్ ఏం చేసిందో చూద్దాం. हाथी बोला आसमान गिर रहा है तुम भी भागो. The elephant told him that matter and want to him to run away. మళ్ళీ ఆ ఎలిఫెంట్ కూడా దానికి ఆన్సర్ చేసిందట. ఏంటి, ద ఎలిఫెంట్ టోల్డ్ హిమ్, మళ్ళీ ఆ ఎలిఫెంట్ ఆ లయన్ కి చెప్పిందట. దట్ మ్యాటర్ అండ్ వాంట్ టు రన్ అవే. మళ్ళీ నువ్వు కూడా మాతో రన్ చేయి. మేము ఎందుకు పరిగెడుతున్నామో తెలుసా నీకు, ఇక్కడ స్కై పడిపోతుంది, పైన ఆకాశం కింద పడుతుంది. ద స్కై వార్ ఫాలింగ్ డౌన్, ద స్కై వార్ ఫాలింగ్ డౌన్, అందుకే మేమందరం రన్ చేస్తున్నాం, నువ్వు కూడా మాతో రన్ చేయి అని చెప్పేసి ఆ లయన్ కి ఆ ఎలిఫెంట్ చెప్పిందంట. మరి స్కై అనేది నిజంగానే కింద పడిపోతుందా? నో కదా. మరి పాపం అది ఆ ర్యాబిట్ చెప్పిన మాటలు నమ్మి దాని వెనకాల ఫాక్స్, దాని వెనకాల బియర్, దాని వెనకాల ఎలిఫెంట్ ఇవన్నీ రన్ చేస్తున్నాయి కదా. సిల్లీగా ఏది కూడా అర్థం చేసుకున్నంత ఇదిగా అవన్నీ కూడా ఆ ర్యాబిట్ చెప్పిన మాటలు నమ్మి రన్ చేస్తున్నాయి. మరి వాళ్ళకి దారిలో ఒక లయన్ ఎదురవుతుంది. సో వెరీ క్లేవర్ యానిమల్ కదా. క్లేవర్ కాబట్టి అది ఆ యానిమల్స్ ని ఆపేసి ఏంటి మ్యాటర్ ఏంటి, ఎందుకు రన్ చేస్తున్నారు అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి ఎలిఫెంట్ వణుకుతూ ఆ మ్యాటర్ చెప్తుంది. నువ్వు కూడా ఇక్కడ ఉండకు, నువ్వు కూడా మాతో రన్ చేయి, ఎందుకనంటే పైనుండి ఆకాశం కింద పడిపోతుంది, అది మన పైన పడితే మనం చనిపోతాము, అందుకే నువ్వు కూడా మాతో రన్ చేయి అని చెప్పేసి ఆ ఎలిఫెంట్ ఆ లయన్ కి ఆన్సర్ చేస్తుంది. మరి ఆ లయన్ ఏం చేసిందో చూద్దాం. शेर ने दहाड़ कर कहा. The lion roared and asked them. అది గట్టిగా అరిచి గర్జిస్తుంది కదా. లయన్ ఎలా గర్జిస్తుంది, అది ఆ మ్యాటర్ చెప్పేసరికి గర్జిస్తూ చెప్తుందంట. The lion roared and asked them. Who told you that sky was about to fall down? Who told you? ఎవరు చెప్పారు మీతో, మీకు ఎవరు చెప్పారు? आसमान गिर रहा है, दहाड़ कर कहा. आसमान गिर रहा है, कहाँ गिर रहा है? रुको. ये सुनकर सभी जानवर रुक गए. शेर ने पूछा किसने कहा आसमान गिर रहा है? शेर ने दहाड़ कर कहा అంటే the lion was roared and asked them. అది గర్జిస్తూ యానిమల్స్ పైన కోపంగా గర్జిస్తూ ఆస్క్ చేస్తున్నా, క్వశ్చన్ చేస్తున్నట్ట. ఆస్మాన్ గిర్ రహా హై, ద స్కై వాజ్ అబౌట్ ఫాలింగ్ డౌన్. ఇక్కడ స్కై కింద పడిపోతుందా, ఎవరు చెప్పారు మీతో, అలా ఎలా జరుగుతుంది అని చెప్పేసి గట్టిగా గర్జించేసరికి ఆ యానిమల్స్ అన్ని అక్కడనే ఆగిపోయాయంట, అక్కడనే స్టాప్ అయ్యాయంట. ద లయన్ స్టాప్డ్ దెమ్ అండ్ ఆస్క్డ్ దట్ వై దే వర్ రన్నింగ్ అవే కదా. ద ఎలిఫెంట్ టోల్డ్ హిమ్ దట్ మ్యాటర్ అండ్ వాంట్ టు రన్ అవే. ద లయన్ రోర్డ్ అండ్ ఆస్క్డ్ దెమ్ who told you that matter? The sky was about to fall down. The elephant हाथी बोला, भालू ने कहा. भालू ने बोला मुझे तो लोमड़ी ने कहा. लोमड़ी ने बोला मुझसे तो खरगोश ने कहा था. యాస్టీస్ గా యానిమల్స్ వన్ బై వన్ ఎవరైతే వాళ్ళకి ఆన్సర్ చేస్తూ వచ్చాయో, ఎవరైతే రిప్లై ఇచ్చాయో ఆ యానిమల్స్ ఏం చెప్తూనే వచ్చాయంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లయన్ కి మీట్ అయింది ఎవరు, ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఏం చెప్తుంది, నాకు బియర్ చెప్పింది అని చెప్తుంది.
మరి బియర్ అడిగితే ఆ బియర్ ఏం చెప్తుంది, దిస్ వన్ మ్యాటర్ టోల్డ్ టు మీ దట్ ఫాక్స్, అక్కడ ఆ ఫాక్స్ నాకు చెప్పింది అని చెప్పేసి అని అంటుంది కదా. లయన్ అడిగినప్పుడు నీకెవరు చెప్పారు అని చెప్పేసి ఎలిఫెంట్ క్వశ్చన్ చేసేసరికి నేను కాదు ఇక్కడ నాకు బియర్ చెప్పింది, అంటే బాలు ఎలిఫెంట్ సారీ ఎలుగుబంటి చెప్పింది అని చెప్పేసి ఆన్సర్ చేసేసరికి మళ్ళీ ఆ బియర్ని అడుగుతుంది నీకెవరు చెప్పారు అని చెప్పేసి కదా. అంటే ఇక్కడ మనకు ఈ మ్యాటర్ ఏంటిది ఎక్కడి నుండి క్రియేట్ అయిందో ఈ ఫేక్ న్యూస్ తెలుసుకోవడానికి పాపం ఆ లయన్ ఏం చేస్తుంది, అవన్నిటిని క్వశ్చన్ చేస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిఫెంట్ ని క్వశ్చన్ చేస్తే దానికి ఎవరైతే చెప్పారో దాన్ని ఏం చెప్తుంది అంటే నాకు బియర్ చెప్పింది అని అంటుంది. మళ్ళీ బియర్ ని క్వశ్చన్ చేస్తే నాకు మన ఫాక్స్ చెప్పింది అని చెప్పేసి అని అంటుంది. మరి ఫాక్స్ ని క్వశ్చన్ చేస్తే నాకైతే ర్యాబిట్ చెప్పింది అని చెప్పేసి అని అంటుందట. చూద్దాం. ద ఎలిఫెంట్ రిప్లైడ్ దట్ ద హియర్ టు ద ఫ్రమ్ దట్ బియర్, అంటే అది నేను బియర్ చెప్పినప్పుడు విన్నాను అని చెప్పేసి అంటుంది. ద బియర్ సెడ్ దట్ ద ఫాక్స్ హ్యాడ్ టోల్డ్ హిమ్. సో అక్కడ మళ్ళీ బియర్ ఏం చెప్తుంది, ఎలిఫెంట్ అడిగితే నాకు బియర్ చెప్పింది అంటుంది, బియర్ నుండి నాకు ఫాక్స్ చెప్పింది అని అంటుంది కదా. ద ఫాక్స్ సెడ్ దట్ ఇట్ వాజ్ ద హియర్ హూ టోల్డ్ హిమ్ దట్ మ్యాటర్. మళ్ళీ ఆ ఫాక్స్ ని అడిగేసరికి ఎవరైతే దానికి చెప్పారో వాళ్ళ గురించి ఆయా లయన్ కి చెప్తుందంట. खरगोश ने चुप रहा. शेर बोला, खरगोश कहाँ गिरा है आसमान? खरगोश ने कहा, मैं तो पेड़ के नीचे सो रहा था, वही धम से आसमान गिरा. మళ్ళీ ఆ లయన్ ఏం చేస్తుంది, రాబిట్ ని క్వశ్చన్ చేస్తుందట. రాబిట్ నువ్వు చూసావా, స్కై కింద పడడం నువ్వు చూసావా, నీకెలా తెలుసు అని చెప్పేసి అనేసరికి అది మ్యాటర్ అంతా చెప్తుంది. ఎప్పుడైతే నేను ఒక ట్రీ కింద నిద్రపోతున్నానో అప్పుడు నాకు ఒక సౌండ్ వినిపించింది, నిద్రలేసి మేల్కొని చూస్తే నాకు ఏది కనిపించలేదు కాబట్టి స్కై కింద పడుతుందని నేను అనుకున్నాను అని చెప్పేసి అని అంటుందట కదా. ద రాబిట్ ద హియర్ కెప్ట్ క్వైట్. దెన్ ద లయన్ ఆస్క్డ్ దట్ హర్ వేర్ ద స్కై వాజ్ ఫాలింగ్. ఇక్కడ ఎక్కడ పడ్డది, స్కై ఎక్కడ పడ్డది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది. ద రాబిట్ సెడ్, ఐఎమ్ స్లీపింగ్ అండర్ ఏ ట్రీ. ఎప్పుడైతే నేను ట్రీ కింద నిద్రపోతున్నాను. దేర్ ఇట్ సేవ్ ద స్కై ఫాల్ డౌన్ విత్ ఏ లౌడ్ ధమ్ నాయిస్. ఎప్పుడైతే నేను చెట్టు కింద నిద్రపోతున్నానో అప్పుడు ఒక గట్టి శబ్దం వినిపించింది, ఒక పెద్ద శబ్దం వినిపించింది, జస్ట్ లైక్ ఏ దమ్ అని చెప్పేసి చెప్తుంది. शेर ने कहा, चलो चलकर देखे. మన లయన్ కి ఆ ఆన్సర్ చెప్పేసరికి దానికి మళ్ళీ డౌట్ వచ్చేసి లెట్స్ సీ దట్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి మనం చూద్దాం, నడవండి అని చెప్పేసి చెప్తుంది. ద లయన్ వాంట్ దే హియర్ టు షో. ఆ రాబిట్ ని ఆ క్వశ్చన్ చేస్తుంది, ఏది వెళ్ళి చూద్దాం నాకు అదేంటిదో చూయించినాడు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది. वे सब उस पेड़ के नीचे गए. सबने पेड़ के नीचे देखा, वहां एक बड़ा सा फल गिरा पड़ा था. లయన్ వాంట్ టు దట్ రాబిట్ టు షో దట్ ప్లేస్. ఆ రాబిట్ ని క్వశ్చన్ చేసి నాకు ఆ ప్లేస్ ఏంటో చూయించు అని చెప్పేసి అంటుంది. ఆల్ ఆఫ్ దెమ్ రీచ్ ద ట్రీ. అక్కడ ఆ యానిమల్స్ అన్ని రీచ్ అవుతాయంట, ఆ ట్రీ దగ్గరికి రీచ్ అయ్యాయంట. దే ఫౌండ్ ఏ బిగ్ ఫ్రూట్ దేర్. అక్కడ వాళ్ళు సెర్చ్ చేస్తే అక్కడ వాళ్ళకి ఏం కనిపించి ఒక బిగ్ ఫ్రూట్ కనిపించిందంట. జస్ట్ లైక్ ఏ కోకోనట్ లాంటిది ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ వాళ్ళకి అక్కడ కనిపించిందంట. शेर ने कहा, चलो चलकर देखे. वे सब पेड़ के नीचे गए, सब पेड़ के नीचे देखे, वहां एक बड़ा सा फल गिरा था. तभी वैसे ही एक और फल गिरा, धम. At the where movement another fruit fell down, make a thumb noise. ఇక్కడ మళ్ళీ ఇంకొక అనదర్ ఫ్రూట్ అనేది కూడా మళ్ళీ కింద పడుతుందంట. ఎప్పుడైతే వాళ్ళు ఆ ట్రీ కిందకి వెళ్ళేసి సెర్చ్ చేస్తారో అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇంకొక ఫ్రూట్ కింద పడడం వినిపిస్తుందంట, జస్ట్ లైక్ ఏ ధమ్. యాస్టీజ్ అదే సౌండ్ తో అక్కడ ఇంకొక ఫ్రూట్ కింద పడిపోయేసరికి ఆ యానిమల్స్ అన్ని మళ్ళీ ఆ పడ్డ ఫ్రూట్ ని అబ్జర్వ్ చేస్తాయంట. खरगोश चौंक गया. शेर बोला, तो यही तुम्हारा आसमान था? लो फिर आसमान गिरा, भागो. और सभी हंसने लगे.
ఇస్ దిస్ యువర్ స్కై, ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫ్రూట్ పడేసరికి ఆ లయన్ క్వశ్చన్ చేసి ఇస్ దిస్ యువర్ స్కై, ఇది నీ స్కై, ఇది నీ ఆకాశమా, కింద పడ్డ ఆకాశం ఇదేనా అని చెప్పేసి ఆస్కింగ్ చేస్తున్నట్ట. సి ద స్కై వాజ్ ఫెల్ అగైన్ అండ్ గో అండ్ రన్ అవే, అక్కడ నుండి వెళ్ళి ఇక్కడ నుంచి రన్ చేయి అని చెప్పేసి లయన్ చెప్తుందట. ద లయన్ సెడ్ టు ద రాబిట్ ఆల్ ఆఫ్ దే బ్రస్ట్ ఆఫ్ దే లాఫింగ్. ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్ని కూడా చెప్పేసరికి మళ్ళీ ఆ సౌండ్ ఇంకోసారి వినిపించేసరికి ఆ లయన్ చెప్పిన మ్యాటర్ కి అక్కడ ఉన్న యానిమల్స్ అన్ని నవ్వడం స్టార్ట్ చేశాయంట కదా. కొద్దిమందికి ఎలా ఉంటుందంటే మనము చూసింది విన్నది కాకుండా మనకు మనమే క్రియేట్ చేసుకుంటూ ఒక చిన్న విషయాన్ని చాలా పెద్ద చేసి చెప్తారు కదా. మన రాబిట్ కూడా ఏదో సౌండ్ వినిపించేసరికి అది స్కై పడిపోతుంది అని చెప్పేసి తనకు తానుగా ఇమాజినేషన్ చేసుకొని పాపం ఉన్న యానిమల్స్ అన్నిటినీ హరిబరిగా రన్ చేస్తుంది కదా. మరి వాటికి లయన్ ఎదురయ్యేసరికి ఆ మ్యాటర్ ఏంటిదో అవన్నిటికీ తెలుస్తుంది. మళ్ళీ అక్కడ వెళ్ళి వాళ్ళు సర్చ్ చేయడం, అక్కడ ఫ్రూట్ పడి ఉండడము అది చూసి మళ్ళీ ఇంకొక ఫ్రూట్ కింద పడగానే ఆ సౌండ్ వినిపించేసరికి అక్కడ ఉన్న యానిమల్స్ అన్ని చూసి అయ్యో ఇది ఫ్రూట్ పడ్డ సౌండ్, కానీ మేము ఈ ర్యాబిట్ చెప్పిన మ్యాటర్ ని నిజమని నమ్మేసి మేము ఇలా రన్ చేశాము అని చెప్పేసి నవ్వడము కదా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న వాటికి వేరే వాళ్ళు చెప్పిన మనం నమ్మేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా అదేంటి రీజన్ ఏంటి, మరి ఎందుకు అలా జరిగింది అని చెప్పేసి మనము ఫైండ్ అవుట్ చేయాలి. అయితేనే మనకు నిజం అనేది తెలుస్తుంది కదా. అండ్ దిస్ ఈజ్ యువర్ లెసన్. అండ్ సెకండ్ వన్ పేజ్ లైన్ చూడండి, फिंगर పెట్టండి ఒకసారి. शेर ने दहाड़ कर कहा, शेर ने दहाड़ कर कहा आसमान गिर रहा है. कहाँ गिरा है? रुको. ये सुनकर सभी जानवर रुक गए. शेर ने पूछा किसने कहा आसमान गिर रहा है? हाथी बोला भालू ने कहा. भालू बोला मुझसे तो लोमड़ी ने कहा. लोमड़ी बोली मुझसे तो खरगोश ने कहा था. सबसे पहले इसी ने कहा था. అందరికంటే ముందు ఈ రాబిడే చెప్పిందని చెప్పేసి చెప్పాయంట. खरगोश ने चुप रहा. शेर बोला खरगोश कहाँ गिरा है आसमान? खरगोश ने कहा मैं तो पेड़ के नीचे सो रहा था, वही धम से आसमान गिरा. शेर ने कहा चलो चलकर देखो, और चलकर देखे. वे सब उस पेड़ के नीचे गए. सबने पेड़ के नीचे देखा, वहां एक बड़ा सा फल गिर पड़ा था. तभी वैसे ही एक और फल गिरा. धम. खरगोश ने चौंक गया. शेर बोला तो यही तुम्हारा आसमान था? लो फिर आसमान गिरा, भागो. और सभी हंसने लगे. That means सब जानवर हंसने लगे. And this is your last one page. These one lesson are completed. And we have सुनो बोलो bit. In this one bit we have two question answers. भागते समय खरगोश ने क्या सोचा होगा? అది ఏమి ఇమాజినేషన్ చేసుకుంది, తనకు తానుగా అది ఏమి ఊహించుకుంది? ద స్కై వాజ్ అబౌట్ టు ఫాలింగ్ డౌన్, అది అలా అనుకుంటుంది కదా. అది రాయాలి. సబ్ క్యూ హస్ పడే. అమ్మా సునో బోలో బిట్ లో వచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ కన్ఫర్మ్ గా ఎగ్జామ్స్ లో వస్తాయి. ఓకేనా? సో దట్స్ వై యూ షుడ్ ప్రిపేర్ దట్ అండ్ రైట్ ఇన్ योर फेयर नोट. ओके देन इन वाक्यों को पाठ के आधार पर क्रम दीजिए. అంటే జంబుల్ లైన్స్ ఇస్ దేర్. సో యూ షుడ్ రైట్ ఫార్మింగ్ ఏ లైన్. ఇక్కడ ఫార్మ్ లైన్ లో ఫార్మ్ చేసి రాయాలి. खरगोश के पीछे कौन कौन भागे रहे थे, क्यों? how many animals are running there and why? ఇక్కడ ఎందుకు రన్ చేశాయి, how many animals అంటే అక్కడ ఎవరెవరు రన్ చేశారు, రాబిట్ వెనకాల అది ఎందుకు రన్ చేశాయో అది రాయాలి. शब्द भंडार. तालिका में नीचे गिरने पर आवाज आने वाले और आवाज नहीं आने वाली चीजों को उदाहरण दीजिए. आवाज आती है, आवाज नहीं आती है అంటే కొన్ని వస్తువులు మనం ఎప్పుడైతే కింద పడేస్తామో అప్పుడు కొన్ని సౌండ్స్ మనకు వినిపిస్తాయి, కొన్ని మనం కింద పడేసినప్పుడు సౌండ్స్ మనకు వినిపించవు. అవేమేంటియో రాయాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నారియల్, కోకోనట్ మనం కింద పడేస్తే సౌండ్ వినగలుగుతాం.
रुई కాటన్ కాటన్ కింద పడే సౌండ్ వస్తుందా లేదు కదా అటువంటి వర్డ్స్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి రాయాలి ओके नीचे दिए गए वर्ग पहली से जानवरों के नाम चुनकर लिखिए ఇక్కడ ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది కొన్ని యానిమల్స్ నేమ్స్ ఉన్నాయి దీంట్లో మీరు ఫైండ్ అవుట్ చేస్తూ ఈ వర్డ్స్ ని యానిమల్స్ నేమ్స్ ని ఇక్కడ నోట్ చేయాలి లైన్స్ లో నోట్ చేయాలి भाषा की बात पाठ में खरगोश लोमड़ी भालू हाथी शेर आदि जानवरों के नाम आए हैं ऐसे नाम वाले शब्द को किसी व्यक्ति वस्तु स्थान आदि के बारे में बतलाते हैं उन्हें संज्ञा कहते నౌన్ నౌన్ గురించి భాషాకి బాత్ లో మనకు నౌన్ గురించి వచ్చింది అంటే పర్టికులర్ ప్లేస్ థింగ్ పర్సన్ అండ్ ఏవేవైతే వస్తువులకు ఉన్నటువంటి పేరుని మనము నౌన్ గా పిలవడం జరుగుతుంది పర్టికులర్ నేమ్ ని మనము నౌన్ గా పిలవడం జరుగుతుంది దాన్ని సంజ్ఞా అని అంటాము కదా नीचे कुछ उदाहरण दिए गए हैं उन्हें ध्यान से देखो కొన్ని లైన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో కొన్ని నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది సంజ్ఞాకి మనము ఎగ్జాంపుల్ గా రాయడానికి ఇది యూజ్ అవుతుంది ఇది మనకు సంజ్ఞాకి ఉండాల్సినటువంటి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ రమేష్ కమలా से रमेश कलम से लिखता है रमेश वर राइटिंग विद दैट पेन తను పెన్ తో రాశాడంట మరి రమేష్ అనే ఒక పర్సన్ ఆ పర్సన్ కు ఉన్నటువంటి నేమ్ రమేష్ కదా తనకి రమేష్ అనే నేమ్ ఉంది కాబట్టి తనకు ఉన్నటువంటి పేరుతో మనం పిలుస్తున్నాం కదా మరి ఆ పర్టికులర్ నేమ్ నే మనం నౌన్ గా పరిగణించడం జరుగుతుంది కదా అదే సంజ్ఞ సృజనాత్మక అభివ్యక్తి अपने मनपसंद प्राणी का चित्र बनाकर उसके बारे में 2 वाक्य लिखिए ड्रा वन एनिमल पिक्चर మీరు ఒక యానిమల్ పిక్చర్ ని డ్రాయింగ్ చేసేసి దాని గురించి రైట్ అబౌట్ దట్ 2 or 3 లైన్స్ దాని గురించి ఒక 2 or 3 లైన్స్ రాయాలి ఓకేనా అండ్ దిస్ ఈజ్ యా 5th లెసన్ కంప్లీటెడ్ ఇంకోటి ఓన్లీ రీడింగ్ పర్పస్ ఒక మ్యాటర్ ఉంది చిన్న లెసన్ వాటర్ ఎవాపరేట్ ఎలా అవుతాయో దాని గురించి ఉంది మనకు ఓకేనా వి విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వన్ పీరియడ్ ఓకే